అయ్యో అయ్యో ఆంటీ అశోక్ హోటల్ దగ్గరికి వస్తున్నాను. ఏయ్ నా టైర్ ఆంటీ అయ్యో 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 ఆంటీ ఆంటీ సారీ ఆంటీ ఆంటీ ఓ ఆంటీ 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 టైర్ ఆంటీ నేనేం కాదండి టైర్ ఆంటీ. ఇంత వయసు వచ్చినా ఇంకా టైర్ తోనే ఆటలా? నాకు అది తప్ప వేరే ఆట రానే రాదంటీ. టైర్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. పంచర్ అవుతుంది పరిగెడుతుంది, పంచర్ అవుతుంది పరిగెడుతుంది. పూర్ బాయ్, హౌ ఇన్నోసెంట్ ఆర్ యు? నొప్పిగా ఉంది ఆంటీ. yes మసాజ్ చేయనా ఆంటీ? వద్దు, ఎందుకు? ఇక్కడ వద్దు, ఇంటికి వెళ్దాం. అమ్మా! రేయ్ వాడు ఇక్కడే అని చెప్పాడా? ఇక్కడికే రమ్మని ఫోన్ చేశాడ్రా, వెతకండి వాడిని. ఎక్కడ్రా ఈ సన్నాసి కనపడలేదు? ఇక్కడే ఉంటానన్నాడే. రేయ్ డబ్బులు అయిపోతే వాడే అడ్డకొస్తాడు, పదండ్రా. అంటావా? హాయ్ ఫ్రెండ్స్. రేయ్ మన జగ్గు గారిని చూడండిరా. అరే రేయ్ ఏంట్రా నీ గెటప్? ఒక్క టైర్ యొక్క కథ ఎలా ఉంది టైటిల్? ఏది చూపించు చూపించు. ఏంట్రోయ్ వాచ్ ఉంగరం సూపరు. ఏం చేసావురా? ఆ 26 అంటే కదా. మన చేతిలో ఏముందిరా, అంత శివుడి ఆజ్ఞ. రేయ్ అదృష్టం అంటే నీదరా బాబు. ఆహా రోజంతా అక్కడే పడుకొని వచ్చినట్టున్నావు. రేయ్ ఈ నా కొడుక్కి గ్యారంటీగా మచ్చేదో ఉండే ఉంటదిరా, లేకపోతే సింపుల్ గా లక్కెలా చిక్కుద్దంటావు. మచ్చేంట్రా? ఎక్కడుంటుంది? అది ఎక్కడుంటుందిరా? కూడా తెలియదంటరా నీకు? రేయ్ రేయ్ దీంతో బిల్లు కట్టేసి మిగిలింది నా లవ్ కోసం కాఫీ డేలో ఖర్చు పెట్టచ్చా? ఓకేనా? రాజా, రేపు నీ లవ్వును కాఫీ డేకి తీసుకువెళ్తే నాకేం వస్తుందమ్మా? అంటే అదే ఈ మాత్రం దీన్ని నేను సేఫ్ గా దాచిపెడతాను. రే మరి బిల్లు ఇదంతా మనకు మామూలే కదా. ఏం చేస్తున్నాడు వీడు? రెడీ 1 రేయ్ 2 రేయ్ 3. రేయ్, ఆగండ్రా రేయ్. నేను వస్తాను. నా ఏళ్ళ అబద్ధం చెప్పారు. మచ్చలేదు, మశానం లేదు. అన్నో అన్నో నాకు వాళ్ళకి సంబంధమే లేదన్నో. అన్నో వినయ్, ఏంటన్నా? కంట్లో ఏదో నలుసు పడ్డట్టుంది. ఈ సుభాష్ తన కాస్త చదివి చెప్పు. సరేనన్నా. ఆ, విద్యచే భూషితుడై వెలయుచున్న తొడరి తొడరి వర్జింపనగు సుమి దుర్జనుండు. వెళ్ళరా, భోంచేసి వెళ్ళు. అక్క అన్నం పెట్టు. దీన్ని తీసుకెళ్లి సావిత్రమ్మకివ్వు. 50 రూపాయలు ఇస్తుంది. వెళ్ళి కిలో బియ్యం తీసుకురా. ఇంట్లో బియ్యం లేవు. రేయ్, రేయ్ భాష. బాసు! రేయ్ మాస్టారు రేయ్, వినయ్. రేయ్ ఆగండి సార్. రేయ్ రేయ్ ఆగా. రేయ్ మేము అంత ఆగా. పిలుస్తుంటే వెళ్ళిపోతావేంట్రా? రేయ్ ప్లీజ్ నన్ను వదిలేండిరా. అక్కడ మా ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. ఏదో ఒకటి చేసి జాబ్ చేయాలి. రే నువ్వు జాబ్ చేసుకోరా, మేమన్నా వద్దన్నావా? దానికి మాకెందుకు దూరంగా ఉంటున్నావు? రేయ్ మీ మొఖాలు చూస్తే వచ్చే జాబ్ కూడా రాదు. మీరు కొద్ది రోజులు దూరంగా ఉంటేనే మంచిది. రేయ్ అదే నాకు అర్థం కావట్లేదురా. మనలో ఎవరి మొహాలు మంచివో రేయ్ చూపించండి రా. చెత్త నా కొడుకులారా. చూసుకోరా. రేయ్ శిష్య, ఈ రోజు నీకు జాబ్ దొరకడం గ్యారంటీ. ఎందుకంటే మేము నీతో వస్తున్నాం కదా. రేయ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేండిరా. సాయంత్రం అడ్డాకొస్తాను, అక్కడ మాట్లాడుకుందాంరా. రేయ్ వినయ్, ఫ్రెండ్ కోసం ప్రాణాలైనా ఇస్తాంట్రా మేము. రేయ్, ఇరా ఇలా డ్రెస్ చేసుకుంటేనే ఉద్యోగం ఇస్తారా? లేకపోతే ఇవరా? హలో. ఆ వినయ్ అనే కుర్రాన్ని పంపించు. ఓకే.
మిస్టర్ వినయ్ మావాడే మావాడే రే మీ కాళ్ళు మొక్కుతాను రా, దయచేసి కూర్చోండి రా. జాగ్రత్త రా. వెళ్ళు వెళ్ళు సరే సరే. రేయ్ ఎందుకైనా మంచిది నన్ను రమ్మంటావా అయ్యో మై ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మే ఐ కమ్ ఇన్ సార్? సూపర్ కమిన్ జింత చిత చిత జింత కథ థు. దీనికి ఎన్ని రోగాలు ఉన్నాయో. నేను నిన్ను నమ్మట్లేదయ్యా. వాచ్మెన్ పిలిపించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. రేయ్, నిన్ను మనవాడిని పక్కలో కొడుతున్నాడు రా. వదిలేస్తాను. ఏమనుకుంటావు? రండ్రా, నిన్ను రేయ్, వెరీ వెల్ రండ్రా. అనుకుంటావా? రేయ్, పదరా. నిన్ను ఏం చేస్తాను? ఏంట్రా ఇది? Hey, what the hell are you doing? ఎవర్రా వీళ్ళంతా? సార్ నా ఫ్రెండ్ Nothing doing. Watchman, come here. Get out, I say. ఏంటా get out? ఏంట్రా ఇది? Get out. Get lost. Get out, I say. Get lost. What? పని లేని ఎదవల్లారా. ఇంటర్వ్యూకి రౌడీలు తీసుకొస్తావా? పోండిరా బయటికి. Get lost. పోరా బయటికి. ఇంటర్వ్యూ అన్నాక సర్టిఫికేట్లు అడగాలి, క్వశ్చన్లు అడగాలి, ప్రశ్నలు అడగాలి. రెండు ఒకటేలేరా. అవన్నీ వదిలేసి నేమే చేయి చేసుకుంటుంటే మేమందరం చూస్తూ ఊరుకోవాలా ఏంటి? రేయ్ నోర్మోయిన్రా. ఒకవేళ నేను కస్టమర్ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను దొంగో హంతకుడో అనుకుని గొడవ చేస్తుంటే నేను ఆయనకు నమ్మకం కలిగించి ఆ కంపెనీ ప్రోడక్ట్ అతనికి ఎలా అమ్ముతాననే లైవ్ డెమో ఇస్తుంటే శనిగాళ్ళలాగా లోపలికి వచ్చి నా జాబ్ దొబ్బెట్టారు కదరా. అచ్చా. రేయ్ వినయ్, అదంతా ముందే చెప్పొచ్చు కదరా. నువ్వు అక్కడికి వెళ్లే ముందే నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించేవాళ్ళం మేమంతా. అవునా? ఆ. ఎలాగో చెప్పు. ప్రశ్నలు అడగడం నాకే తెలుసురా. దానికంతా సభ అరేంజ్ చేయాలి, మీటింగ్ అరేంజ్ చేయాలి, దానికి చాలా ట్రైనింగ్ కావాలి మామ. నువ్వు నీ ఐడియా నోటికి బూతులు వస్తున్నాయి. తూ నా కొడకల్లారా. ఫ్రెండ్స్ రా మీరు, శనిగాలురా మీరు. రేయ్, వినయ్, రేయ్, నీ లవర్ వస్తుంది చూడరా. దూకుడు సినిమా చూసాను, చాలా బాగుంది. నువ్వు చూసావా? అందులో మహేష్ బాబు ఎంత cute గా ఉన్నాడో తెలుసా? సాయంత్రం అద్దాలో కలుస్తాను. మీరు ఇక్కడే ఉంటే నన్ను చెత్తకని జమ కట్టేస్తుంది. వెళ్తున్నా. బాయ్. హాయ్, హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే ఇంటర్వ్యూకని వచ్చాను. కుర్రోళ్ళకి జాబ్ దొరుకుద్దో లేదో తెలియదు గానీ అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా దొరుకుతారా. అదెలారా మావా? మామా, మనం జాబ్ చేసుకునే వాళ్ళని చూస్తాం, వాళ్ళు జాబ్ లేనోడ్నే పడతారు, వాళ్ళకే గాలం వేస్తారు. అదే అమ్మాయిలంటే. వాగిన చాలరా. అక్కడ రాజా కోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తుంది. ఆ అమ్మాయి కూడా అంతేనా? నా విషయం మాత్రం నువ్వు చెప్పింది నిజమేరా. నా లవ్ నా కోసం వచ్చుంటుందిరా. రే రోడ్ల మీద బేవర్స్లా తిరగకుండా ఇంటికి వెళ్ళండి రా. సంజన, సౌమ్య, అమ్మా, ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే ఇలా రోడ్లంటూ తిరుగుతావే నువ్వు? కాలేజీకి డుమ్మా కొట్టి వాడెవరితోనూ తిరుగుతావా? అసలు అసలు మనం ఎంత కష్టాల్లో ఉన్నామో తెలుసా నీకు? పాపిస్తుందానా? నా కూతురు బంగారం అని అందరితో చెప్పుకుంటున్నాను కదే, అలాంటిది ముదరస్తు పనులు చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? పడి తెగించి రోడ్ల మీద వాడితో కొబ్బరి బొండాలు తాగేదాకా వచ్చిందా నీ వ్యవహారం? ముదరస్తపు దానా అని. ఇదేమో అన్ని తెలిసి నమ్మడంతో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంది. ఆఖరికి నీళ్ళని కూడా చెడగొడుతున్నావు కదే, పాపిస్తుందానా? ఛీ! ఇదిగో ఈ రోజు నేను ఊరికి వదలను నిన్ను. గాయత్రి, యువతలకి రా. వయసు వచ్చిన ఆడపిల్లని అలా కొట్టొచ్చా? చూడు, ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉండేవే. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల దీనికి పరిష్కారం దొరుకుతుందా? ఏంటమ్మా ఇదంతా? నాన్న, సారీ నాన్న, ప్లీజ్ సారీ నాన్న. అబ్బాయి నేను చాలా లవ్ చేస్తున్నాను నాన్న. సారీ నాన్న, నన్ను క్షమించండి. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాన్న. నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను నాన్న. నా జీవితంలో మిమ్మల్ని ఏది అడగలేదు నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను విడదీయొద్దు నాన్న. సరే చూడమ్మా, ఆడదాని జీవితంలో తాళి కట్టించుకునే అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది. ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆలోచించే వయసు, తెలివితేటలు ఉన్నదానివి. ఆ అబ్బాయి మంచివాడు, యోగ్యుడు అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఏమండి,
ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? గాయత్రి, నువ్వు ఊరుకో. ఇక భవిష్యత్తంతా వాళ్ళదే. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది తన హక్కు. అయ్యో, సరే, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పు. నేనే వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను.